ఆహ్లాదకరంగా మాత్రం మనసు కనిపిస్తూ ఉంటుంది. అలానే ప్రతి మనిషికి కావాల్సింది సొంత గూడు. అవును. ఆ ఇంటిని మనం ఎంతగా అయితే కాపాడుకుంటూ వస్తామో అది మనల్ని అంతగా కాపాడుతూ ఉంటుంది. మీరు అన్నట్టుగా లక్ష్మి అనేటువంటిది స్థిరంగా ఎప్పుడు ఎక్కడ ఎవరింట్లోనూ ఉండదు, ప్రవహిస్తూ ఉంటుంది. ఓకే. ఆ ప్రవాహంలో మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవాలి. సాధ్యపడదా అలా స్థిరంగా ఉంచుకోవడం? అసలు ఆవిడ ఉండదండి, ఉండదు. ఆవిడ ప్రవహిస్తూ ఉంటుంది. ఓకే. స్థిరంగా ఉందనుకోండి ఇంతే ఉంటుంది, ఇంక ఉండదు. ప్రవహిస్తూ ఉంటే ప్రవాహం మనకి ఎంత కావాలంత వలేసి మనం దగ్గర రాకుండా దాచుకోవాలి. నువ్వెంత తీసుకున్నానో ఎంత దాచుకోగలిగావు అనేటువంటిది నీ సామర్థ్యాన్ని అనుసరించి ఉంటుంది. ఆ అమ్మవారు అలా మనకు ప్రవాహంలాగా నడుస్తూ ఉండాలంటే మనం చేయవలసింది ప్రధానంగా విడిచిన వస్త్రం మళ్ళీ మనం కట్టకూడదు. మనం మామూలుగా ఉదయం పూట ఏమైనా బట్టలు కట్టుకుంటే మధ్యాహ్నం విడిచేసి మళ్ళీ రాత్రి కడుతూ ఉంటాం. ఒక్కసారి ఒంటి మించి విడిచి పక్కన పెట్టామంటే ఆ బట్టలు మళ్ళీ మనం కట్టకూడదు. అలా కట్టినటువంటి చోట లక్ష్మీ అమ్మవారి ఉండదు. ఫస్ట్. 2, ఇంటి ముందు ముగ్గు లేకుండా ఉండకూడదు. 3, అపరిశుభ్రంగా ఇల్లు ఊడ్చకుండా ఇల్లు ఉండకూడదు. 4, దీపారాధన లేకుండా ఇల్లు ఉండకూడదు. 5, ఉతికి ఆరేసినటువంటి బట్టలు మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం మడత పెట్టకుండా. ఈ 5 కనుక చక్కగా మనం ఆచరిస్తూ ఉంటే నిజంగా కూడా మనం ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదమ్మా. అంటే మన ఇంటికి మించిన దేవాలయం ఏముంది? మీరు ఏ దేవాలయానికైనా వెళ్ళండి, పొద్దు నుంచి రాత్రి వరకు ఉండండి. రాత్రికి ఏం చేస్తారు? తాళం వేసే ముందు ఇంటికి వెళ్ళిపోమంటారుగా, గుళ్ళోంచి బయటకు వచ్చేయండి తాళం వేసేయాలంటారుగా. మనం బయటికి వెళ్ళిపోవాల్సిందేగా. మన ఇంట్లోంచి మనల్ని ఎవరైనా బయటికి వెళ్ళమంటారా? ఎవరు అనరు. ఎంత కాలం మన ఇష్టానుసారం ఉండొచ్చు.